పెద్ద నోట్ల రద్దుపై ప్రజల ముందుకు వెళ్లేందుకు రెడీ అవుతున్నాయి కాంగ్రెస్ బీజేపీ. అధికార పార్టీని ఎండగట్టేందుకు కాంగ్రెస్, రద్దు నిర్ణయం వెనుక కారణం వివరించేందుకు బీజేపీ వ్యూహరచన చేస్తున్నాయి. ఇన్ని రోజుల మాటల తూటాలు విసురుతున్న నేతలు ఇప్పుడు ప్రక్షాళన క్షేత్రానికి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. పెద్ద నోట్ల రద్దు ఇష్యూను ఓన్ చేసుకునేందుకు పోటీ పడుతున్నాయి కాంగ్రెస్, బీజేపీ. ఓవైపు నల్లధనంపై కేంద్రం తీసుకున్న నిర్ణయానికి కారణమేంటో ప్రజలకు చెప్పి వారిని మెప్పించాలని బీజేపీ ప్రయత్నిస్తుంటే, కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతున్న కాంగ్రెస్ ప్రజా కోర్టులో బీజేపీని దోషిగా చూపేందుకు ప్రయత్నిస్తోంది. ఇందుకోసం కొత్త వ్యూహాలు రచిస్తున్నారు నేతలు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తోంది. అధిష్టానం ఆదేశాలతో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆందోళనలు చేపట్టి నిరసనలు తెలపాలని సూచించింది. 500 రూపాయలు, 1000 రూపాయల నోట్ల రద్దుతో సామాన్య ప్రజలు పడుతున్న ఈ ఇబ్బందులకి కారణమైన మోదీ ప్రభుత్వం దాని మీద నిరసన తెలియజేయడానికి 28వ తారీఖున సోమవారం ఉదయం 10:30కి తెలంగాణ రాష్ట్రంలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన ర్యాలీలు, నల్ల జెండాల ప్రదర్శన, కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం ఈ కార్యక్రమాలు చేపట్టబోతున్నాం. నోట్ల రద్దుపై రాష్ట్రంలో మోడీ నిర్ణయానికి మద్దతుగా కార్యక్రమాలు చేపట్టేందుకు బీజేపీ రెడీ అవుతోంది. దీనిపై పార్టీ ముఖ్య నేతలు, జిల్లా అధ్యక్షులతో కలిసి సమావేశం నిర్వహించారు నేతలు. గ్రామాల్లోకి వెళ్లి ప్రజల ఒపీనియన్, ప్రజల సలహాలు, సూచనలు ఏమైనా ఉంటే ఈ నల్లధనం వెలికి తీసేటువంటి కార్యక్రమంలో ఏమైనా ఉన్నట్లయితే భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా గ్రామాల్లోకి వెళ్లి నల్లధనం వల్ల కలుగుతున్నటువంటి నష్టాల్ని వివరించడంతో పాటు నోట్ల మార్పిడి సందర్భం లోపల ప్రజల నుంచి వస్తున్నటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే వాటిని ప్రజల ద్వారానే తెలుసుకొని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని చెప్పి రాష్ట్ర శాఖ నిర్ణయించడం జరిగింది. కేంద్రం తీసుకున్న నిర్ణయంపై 2 జాతీయ పార్టీలు జనాల్లోకి రావడం ఇంట్రెస్టింగ్ గా మారింది.